నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది బీసీ రిజర్వేషన్ల ఇష్యూ. మరి బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మరి దానికి సంబంధించి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి ఆ ప్రయత్నాలు ఏవి కూడా వర్కౌట్ కావట్లేదు. ఆల్రెడీ హైకోర్టులో మరి బీసీ రిజర్వేషన్ల ఇష్యూకి సంబంధించి మరి పిటిషన్ వాయిదా వేసింది హైకోర్టు. దీని మీద ఆల్రెడీ వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. మరి సుప్రీంకోర్టులో మరి ప్రజెంటు జరిగినటువంటి వాదనలో అయితే ప్రభుత్వం కాస్త ఎదురుదెబ్బ తగిలినట్టే చెప్పొచ్చు. మీరు ఎలక్షన్లు పెట్టుకోండి, ఎందుకు వెయిట్ చేస్తున్నారని మరి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. మీరు పాత రిజర్వేషన్లతోనే వెళ్ళండి, మేము ఒకటే అంశం గురించి మళ్ళీ వాదనలు వినమని కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో మరి మన స్టూడియోలో ఉన్నారు రెడ్డి జాగృతి వ్యవస్థాపక సభ్యులు నీరుడు దయాకర్ రెడ్డి గారు. దయాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. దయాకర్ రెడ్డి గారు, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మీ స్పందన ఏంటి? ముందుగా జిందగీ ప్రేక్షకులకి నమస్కారం. ఏదైతే హైకోర్టు 4 వారాల గడువు ప్రభుత్వానికి, అలాగే ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన 2 వారాల గడువు పిటిషనర్కి ఇవ్వడం జరిగింది. ఈలోపు ఎలాగైనా ఈ స్టేని కొట్టివేయాలని చెప్పేసి ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. అయితే ఈ విషయంలో మనకు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా చాలా వాడివేడిగా చర్చలు జరిగినాయని తెలిసింది. ఇరు వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు జీవో తీస్తున్నప్పుడు మీకు ఎలాంటి లోపాలు మీకు కనపడలేదా? ఇలాంటి లోపాలు హైకోర్టు ఆల్రెడీ చెప్పేసింది కదా. ఇలాంటి తెలుసుకోకుండా మీరు ప్రాపర్గా చేయకుండా ఈ విధంగా ముందుకెళ్తే ఎట్లా మీకు ఒక దారి దొరుకుతుందని అనుకుంటున్నారు? మీరు ఇదే విధంగా వెళ్తే స్థానిక సంస్థలకి ఆల్రెడీ రెండు సంవత్సరాలు దాదాపుగా గడిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది బాగా ఇబ్బంది అవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా ఈ నాన్చుడి ధోరణి వెళ్తే మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టిగానే హైకోర్టులో ఉన్న పిటిషన్ని మీరు అక్కడ చూడండి. ప్రస్తుతానికి పిటిషన్ కొట్టేస్తున్నాం, మీ పాత పద్ధతిలో మీరు వెళ్ళండి అనేది చెప్పడం జరిగింది. అవును, అంటే ఇప్పుడు ఒకటండి, అసలు బీసీ రిజర్వేషన్లను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎవరు చెప్పారండి అసలు బీసీ వ్యతిరేకత? ఒకటి, ఇప్పుడు బయట మరి మీరు పిటిషన్ మీరేసిరా, లేదంటే వ్యక్తిగతంగా బుట్టంగారి మాధవరెడ్డి గారు వేసిరా, అది పక్కన పెడితే రెడ్డి జాగృతి వాళ్ళే మరి బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ప్రచారం అయితే చాలా బలంగా వెళ్ళింది. మాధవరెడ్డి గారు, బుట్టంగిరి మాధవరెడ్డి గారు అనేది ఏంటి, తన ఒక సంస్థను నడుపుతున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి వేసినా కానీ ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికో వెళ్తాము, ఒకరిని పేరు అడుగుతాము, అడిగిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారా లేదా? మనకు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడనే మెయిన్ పాయింట్ అవుట్ అవుతుంటుంది ఇక్కడ. ఆ విధంగా బుట్టంగిరి మాధవరెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు. తను ఏంది, తన బ్యాక్గ్రౌండ్ ఏందని ఎవరైనా చెక్ చేస్తుంటారు కదా. ఇట్లా ఒక రెడ్డి జాగృతి ఆర్గనైజేషన్ అనేది రన్ చేస్తారు అని అన్నారు. ఆ విధంగా అందరూ ఇంకా రెడ్డి జాగృతి మాధవరెడ్డి అనే నానుడు అనేది ఉంటుంది కాబట్టి అదేవిధంగా అందరికీ ఒక సంఘాన్ని తరపున వెళ్ళిపోయింది. ఏదేమైనప్పటికీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. మీ రెడ్డి జాగృతి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదంటారు మీరు? ఖచ్చితంగా కాదు, ముమ్మాటిగా 100% కాదు. కాకపోతే శాస్త్రీయబద్ధంగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే వీళ్ళు చెప్తున్నారు కదా, గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ మేము శాస్త్రీయబద్ధంగానే వెళ్ళాము, ఆల్రెడీ బీసీ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసినాము, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే 42% పెంచినామని చెప్తున్నారు కదా. ఇప్పుడు సింగి గారు పూర్తిగా ఎంపెరికల్ డేటా ఇలా చేసాము, ఇలా TTT అనేది మొత్తం పూర్తిగా వివరించారు కదా హైకోర్టులో. అవును, మరి ఆ రోజే ఇవ్వచ్చు కదా, ఆ రోజే పిటిషన్ని హోల్డ్లో పెట్టేసేసి ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది కదా. అంటే ఆ ఇచ్చిన డేటాలోనే తెలుస్తుంది కదా. అంటే సుప్రీంకోర్టు కూడా ఏం ఆలోచిస్తుంది, వాళ్ళకి అంటే ఆ ఇచ్చిన డేటా ప్రకారం వాళ్ళు సంతృప్తి చెందలేదేమో ఇంకొంత, అంటే అందుకోసమే కదా ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. పూర్తి వివరాలు మాకు సబ్మిట్ చేయాలి. ఇప్పుడున్న మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన వివరాలకి మాకు సంతృప్తిగా లేదనే కదా చెప్పింది. ఓకే, ఇప్పుడు 42% రిజర్వేషన్లు సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్తే మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా. ఇప్పుడు అంటే ఒకటి బయట వస్తున్న వాదన ఏంటంటే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే మాకు రాజ్యాధికార దూరం అవుతుంది, గ్రామాల్లో మేమే బలంగా ఉన్నాము, రెడ్డిలము, ఆ రెడ్డిలకు మాకు అవకాశాలు రావట్లేదు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి వాదన బలంగా ప్రచారం అయితే అవుతుంది. లేదండి, ఇక్కడే పొరపాటు పడుతున్నాం. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది వాళ్ళ రాసుకుంటారు కదా. ఇలా భారతదేశానికి వచ్చే వరకు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ ఒక చైర్మన్గా ఉంటూ దాన్ని మంచి చెడు మంచి అన్నీ
సమకూర్చి రాజ్యాంగంలో పొందుపరిచారు. అవును. ఇప్పుడు ఆ రాజ్యాంగం బేస్ చేసుకునే కదా మన వ్యవస్థ నడుస్తుంది, భారత వ్యవస్థ నడుస్తుంది, రాష్ట్రాలైనా దేశమైనా. సో ఇప్పుడు దాని ప్రకారమే కదా, దాని ప్రకారం వెళ్ళాలని కదా. ఇలా అంతెందుకు అందరికీ సమాన హక్కులు అని అన్నారు. ఇలా ఫస్ట్ మాధవరెడ్డి గారికి అసలు ఆ హక్కే లేకుంటే, సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ పోయే హక్కే లేకుంటే ఎట్లా పోయేవాడు? అంటే కోర్టుకు పోయాక అందరికి ఉంటుంది కదా. మరి అదే ఆ విధంగానే వెళ్ళాను కదా. అంటే ఇది రిజర్వేషన్ల ఇష్యూ మనం మాట్లాడుతాం. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ చిన్నగా మీరు ఇంకా కరెక్ట్ ఆన్సర్ చెప్పలేను ఆ క్వశ్చన్కు. బీసీల ఒకవేళ రాజకీయంగా ఎదిగితే రెడ్డిలకు ప్రమాదం, అంటే మాకు నెక్స్ట్ అవకాశాలు ఉండవు, మేము వెనకబడతాం అనేటువంటి దాంతో మీరు కోర్టులకు వెళ్తున్నారు అనేటువంటి వాదన. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వెనకబడతారని అంటే దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే సేవ చేసి ఎవరైనా రావచ్చు కదా. ఇప్పుడు వ్యక్తిత్వం మంచిగా కావాలి, సేవ చేసే గుణం ఉండాలి. ఎవరైతే ఏంటి మాకు అట్లేం లేదు. మేము వాళ్ళని స్వాగతిస్తాం. ఇప్పుడు సపోజు జనరల్ స్థానాలలో దాదాపు 14 నుంచి 17 స్థానాలు జనరల్ స్థానాల్లో బీసీలు గెలవలేదా ఇవాళ ఎమ్మెల్యేలుగా? అవును, గెలిచిరు కదా. మరి వాళ్ళు ఎట్లా అంటే మీ ఒకవే జనరల్ అంటే రెడ్డిలకే రాసి పెట్టలే కదా, నేను జనరల్ విధంగానే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు సపోజ్ పేరులో రెడ్డి ఉండొచ్చు, కానీ జనరల్గానే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మరి వాళ్ళందరికీ ఒకవేళ అంత ఆకాంక్షనే ఉంటే మరి ఆ స్థానాలు కూడా ఇచ్చుకోవచ్చు కదా ఆయా పార్టీల వాళ్ళు, జనరల్కే ఇచ్చుకోవచ్చు కదా. కానీ ఎందుకు ఇచ్చుకున్నారు అంటే ఆయా ఏరియాలలో ఈ వ్యక్తి పోటీ చేస్తే బాగుంటుందని చూసారు. కానీ అక్కడ జనరల్ ఇప్పుడు బీసీనా ఎస్సీనా ఎస్టీ అని చూడలే కదా. ఒకవేళ నిజంగానే అడ్డుకోవాలనుకుంటే అక్కడ అడ్డుకోవచ్చు కదా. అంటే వ్యక్తిత్వము సేవ చేసే గుణం ఉన్నప్పుడు మాత్రమే జనాలు ఓట్లేస్తారు. అంతేగాని కులాన్ని చూసి ఓట్లేస్తే అనేది అంటే ఇప్పుడు అది ఒకటి రాజకీయాలు అంటే కొంచెం ఆర్థికంగా బలం ఉన్నటువంటి వాళ్ళే రాజకీయంగా గెలుస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఆర్థిక బలం అనేది రాజకీయానికి ఖచ్చితంగా అవసరమైనటువంటి నేపథ్యంలో బీసీలు ఆర్థికంగా అంత బలంగా లేరు, ఓసీలు బలంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఇస్తే మాకు ఆర్థికంగా బలం ఉన్నా మేము రాజకీయంగా ఎదగలేము అనేటువంటి ఒక భయంతో ఇవన్నీ చేస్తున్నారు అనేది ఒకటి. అంటే ఇప్పుడు అన్ని కులాలలో గెలిచే వాళ్ళంతా ఆర్థికంగా ఉన్నారని ఒప్పుకుంటున్నారా? మరి ఓకే, ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్థికంగా పైసలు పెడితేనే కానీ గెలవలేమో ఒక ఎమ్మెల్యేగా ఇన్ని కోట్ల అన్ని కోట్ల అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా ఆర్థికంగా గెలిచినట్టేనా? ఓకే. సో అంటే మరి రేపటి రోజు రిజర్వేషన్స్ ఇస్తే ముందు వరుసలో ఉన్న వాళ్ళే వస్తారు కదా, నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇచ్చుకుంటా పోయినా కానీ. అంతే కదా. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఆర్థికంగా ఉందో వాళ్ళకే అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి కదా. మరి వెనక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా 27 ఉంటే కొంతమందికి వచ్చింది, రేపు 42 ఇచ్చిన ఆ కొంతమందికే వస్తుంది కదా. పూర్తిగా ఎందుకు వస్తుంది? కింది స్థాయిలో ఎట్లా వెళ్తుంది? అంటే మరి మీరు ఏమంటారు? అంటే రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్తున్నారు మీరు. అంటే రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ అర్హులకు ఇవ్వాలి. ఓకే, అర్హులను ఎట్లా ఎంపిక చేయాలి? అది ఎవరు చూడాలి? ప్రభుత్వమే కదా. ఎలా ఎంపిరికల్ డేటా ప్రాపర్గా ఉంటే ఈ పరిస్థితే వచ్చేది ఉండదు కదా. ఇప్పుడు ప్రాపర్గా వెళ్తే ఇప్పుడు 2+2 నీకు కావాల్సిన 4, కానీ 2 - 2 చేస్తే 0 అవుతుంది కదా. నీకు కావాల్సిన 4 ఎట్లా వస్తుంది అక్కడ? సో అందుకోసమని ఎవరి అర్హులు ఎంపిరికల్ డేటా ప్రాపర్, ఎంపిరికల్ డేటా సుప్రీంకోర్టు అదే కోర్ట్స్ కూడా అడుగుతుంది ఏమని, మీరు ప్రాపర్గా కింది స్థాయిలో చేసిరా లేదా, ఎవరి ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి ఆ డేటా ఏమన్నది. ఇలా ఓపెన్ డొమైన్లో పెట్టలేదు కదా. ఓపెన్ డొమైన్లో పెట్టకపోను మీరు అబ్జెక్షన్స్ స్వీకరించిందా అని అడిగింది కోర్టు. ఎందుకు అడుగుతుంది అంటే ఓపెన్గా ఉండాలి ఏదైనా. ఇప్పుడు నిజం నువ్వు చేసిన డేటా కరెక్టా రాంగా అది ఎవరు చెప్పాలి? ఇప్పుడు నీ పని ఓపెన్ డొమైన్లో పెట్టకుండా నేను చేసింది కరెక్ట్ అనేది ఎట్లా? ప్రజాస్వామ్యంలో ప్రజల ముందే కదా పెట్టాల్సింది. అది పెట్టకుండా నేను చేసిన అంటే ఇప్పుడు ఒకటండి, మనం ఎంత మాట్లాడుకున్నా ఏది మాట్లాడుకున్నా ఇవాళ ఏమవుతుంది? ఇప్పుడు నేనైనా లేకుంటే వేరే కుల సంఘాలైనా ఎంతవరకు చెప్తాం? ఇప్పుడు లేనిది మనం ఇక్కడ చెప్పినాం అనుకో, రేపు వాస్తవ పరిస్థితులు కోర్టు దానికి వెళ్తాయి కదా. స్టూడియోల ముందు ఏదేదో చెప్పవచ్చు ప్రజలకి, ఎందుకంటే మన మభ్య పెట్టడం. కానీ వాస్తవ రూపాలు ఎక్కడ ఉంటాయి? కోర్టులు అడ్డుకుంటాయి. అక్కడైతే ఇబ్బంది అవుతుంది కదా మనకి. మరి ఏం లాభం? దానివల్ల ఎవరికి నష్టం? 2 రోజులు కాలయాపన చేయడం తప్ప. సో ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఏ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి ఇస్తే మంచిదని. సో ఇక్కడ రెడ్లు ఎట్టి పరిస్థితిలో అంటే ఇప్పుడు బీసీలకి వ్యతిరేకం కాదు. ఒకటి ఊర్లలో బీసీ వర్సెస్ రెడ్డి అనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను కాకుండా అంటే మా నోటికాడు ముద్దను రెడ్డిలు అడ్డుకుంటున్నారు కాబట్టి అదొక సిచ్యువేషన్. అంటే వీళ్ళ ఇద్దరి మధ్య ఒక గ్యాప్ ఏమన్నా పెరిగినట్టు మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు అలాంటిది. అంటే నేను ఇప్పుడు రోజు తిరుగుతూనే ఉన్నాం కదా, చూస్తున్నాం, పెళ్ళిళ్ళకి వెళ్తూనే ఉన్నాం, వాళ్ళు మన ఇళ్ళకి వస్తూనే ఉన్నారు, అన్ని కార్యాలు చేసుకుంటూనే ఉన్నాము.
అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం కనిపిస్తలేదు. ఓకే. కేవలము న్యూస్ ఛానల్స్, కొన్ని మీడియా, సోషల్ మీడియాలోనే కనిపిస్తుంది తప్ప గ్రామ స్థాయిలో అయితే ఏం కనిపిస్తలేదు. ఉమ్. రెడ్డిలు బీసీలు అందరు కలిసే ఉన్నారంట. కలిసే ఉన్నారు. దాంట్లో ఎలాంటి నాకైతే ఎక్కడ కనిపించలేదు. నేను చాలా మందిని కూడా అడిగాను, వాళ్ళు కూడా వాళ్ళు ఏం లేదు అనే చెప్తున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు ఉన్న చాలామంది బీసీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎస్సీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎస్టీ ఫ్రెండ్స్ ఉన్నారు. మన ఈ మధ్య మాకు తెలిసిన ఎస్టీ వాళ్ళ ఫంక్షన్ కూడా వెళ్ళాను. ఆడ కూడా అంత నార్మల్గానే మాట్లాడుతున్నాను. అసలు ఈ డిస్కషనే వస్తలేదు. ఓకే. ఎవరికో కొంతమందికి ఇప్పుడు 100%లో 10% వస్తుండొచ్చు, కానీ అదే మేజర్ కాదు కదా 10% అనేది. ఏ విషయంలోనైనా కొంత వస్తుంటుంది, దాన్ని బేస్ చేసుకోలేం కదా మనం. సో అలాంటి పరిస్థితే లేదు ఊర్లలో. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు సరే మీరు ఇవ్వండి అంటున్నారు. సరే పిటిషన్ మీ మాధవరెడ్డి గారు వేశారు, అదైతే నడుస్తుంది. ఇప్పుడైతే మొత్తానికి ఈ పిటిషన్ వల్ల ఎలక్షన్లు అయితే ఆగిపోయినాయి. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు వద్దనేటువంటి వాళ్ళే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు తీసుకుంటారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా క్లియర్ కట్గా ఇప్పటికీ 2 సార్లు సుప్రీంకోర్టు కేసులు వేసిన వాళ్ళు కూడా ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కొట్టేయమని చెప్పిన వాళ్ళకి ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పింది, ఇది మీకు 100% ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది చట్టబద్ధంగా 103 అమెండ్మెంట్ ప్రకారము రాజ్యాంగంలో చేర్చింది, ఆర్టికల్ 15(6) ప్రకారము. సో ఇది న్యూమరికల్ పోస్టులు, అంటే అదనం పోస్టులు సృష్టించి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడున్న 50% రిజర్వేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు అని క్లియర్గా సుప్రీంకోర్టే. అంటే అది రాజకీయంగా ఇవ్వడం సాధ్యం కాదు ఈడబ్ల్యూఎస్, కానీ ఓన్లీ ఉద్యోగము విద్యలో మాత్రమే ఇస్తున్నారు కదా, రాజకీయంగా ఆప్షన్ ఉండదు కదా అది. ఎందుకంటే చెప్పలేదు, మనం 10% పెంచి ఇవ్వలేం కాబట్టి అది ఆ టాపిక్ ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. ఆ సందర్భం కూడా కోర్టులలో ఎక్కడ రాలేదు కూడా. ఓకే. ఓకే. ఇక ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు మామూలుగా మిగతా ఓసీ సంఘాలను మీరు కలుపుకొని పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల ఇష్యూలో ఎక్కువగా ఈ రెడ్డి జాగృతి, రెడ్డిలే అడ్డుకుంటున్నారు అనేటువంటి ప్రచారం ఉంది. అంటే ఓసీలు అంటే ఓన్లీ రెడ్డిలు ఒకరే కాదు, ఇంకా చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని, అంటే బీసీ రిజర్వేషన్లు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తలేరు? లేదు వాళ్ళు కాకపోతే ఏంటంటే రెడ్లు అంటేనేమో కొంత నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉండడం వల్ల ముందు వరుసలో ఉంటున్నారు. వాళ్ళు ఎందుకంటే వస్తున్నారు, వాళ్ళు ఇవ్వాల్సిన సలహాలు ఇస్తూనే ఉన్నారు, రెడ్లకి ఇస్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. నిన్ననే రీసెంట్గా మీటింగ్ కూడా జరిగింది రెడ్డి అన్ని ఓసీ సంఘాలది. ఓకే. అంటే ఏమైనా జేఏసీగా ఏర్పడారా? త్వరలో జేఏసీగా ఏర్పడాలనే ఆలోచన కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. అందరూ కలిసి ఇప్పుడు అందరూ కలిసి ముందుకెళ్దామని ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. సో అట్లా అంటూ ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం వల్ల, అంటే సరే ఇప్పుడు మీది అయితే ప్రధానం మీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ ఇచ్చే విధానం కరెక్ట్ కాదంటున్నారు. ఇచ్చే విధానం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ముందే పరిపూర్ణంగా ఆలోచించుకొని ఇది ఏ పద్ధతిలో వెళ్తే బాగుంటుందని వెళ్తే, ఇవాళ ఒకటండి పద్ధతి ప్రకారం వెళ్తే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఓకే. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, చట్టాలు అసెంబ్లీ చేస్తుంది, అన్ని పార్టీలు అక్కడ మద్దతు ఇచ్చినాయి. మరి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు కోర్టు విషయంలో కూడా ప్రభుత్వానికి అండగా ఉండి అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి కదా. బీసీ బంద్ కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందరూ మన దొంగోడిగా ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నాయి 3 ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ పార్టీ బిల్లు తెచ్చింది, దానికి బీఆర్ఎస్ మద్దతు పలికింది. కేంద్రంలో ఉన్నది బీజేపీ వాళ్ళు కూడా దీనికి మద్దతు పలికిరు. మరి అందరూ మద్దతు పలికిన తర్వాత దీన్ని ఎవరు ఆపుతున్నారు? అదే కదా. ఇప్పుడు ఇలా చట్టమో ఒక దయాకర్ రెడ్డో లేకుంటే ఇంకో రెడ్డో లేకుంటే మాధవ్ రెడ్డో లేకుంటే ఇంకొక మసూదన్ రెడ్డో చేయలేడు కదా, లేకుంటే ఇంకో శర్మనో లేక ఇంకొక బ్రాహ్మణుడో చేయలేడు కదా. చట్టాలు ఎవరు చేస్తారు? అసెంబ్లీలో చేస్తారు. మీరు చట్టాలు చేసేటప్పుడు మొత్తం సెక్యూరిటీ బందోబస్తులోనే కదా అసెంబ్లీలు జరిగాయి. అలాంటి మీరు చట్టాలు చేస్తుంటే ఎవరు వచ్చి అడ్డుపడ్డారు? మీరు నిజం ఇవాళ బీసీ రిజర్వేషన్ ఏదైతే బిల్లు అసెంబ్లీలో పెట్టి వాదిస్తున్నప్పుడు మీరు ప్రాపర్గా ఛానల్ ప్రకారం చేసి మీరు పార్లమెంట్కి వెళ్ళేసి అన్ని పార్టీలు వెళ్ళేసి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇంత దూరమే రాదు కదా, అవకాశమే ఉండదు కదా. మీరు అక్కడ మీకు అది జరుగుతుందా జరగదా అని మీకు ప్రతి చిన్న విషయానికి లీగల్ అడ్వైస్ తీసుకుంటారు. మీకు ఇంత ఒక సిస్టమ్కి ఇప్పుడు మామూలుగా పిటిషనర్లకే లీగల్ అడ్వైజర్లు, అడ్వకేట్లు దొరుకుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా. మరి వాళ్ళు ఇది చేస్తే అసలు ఆదిలోనే నువ్వు జరుగుతుందా లేదా అని చెప్పగలిగితే ఇవాళ ఇన్ని డిబేట్లు, ఇన్ని కుల సంఘాలు, అటు ఎస్సీ కానీ బీసీ సంఘాలు కానీ వాళ్ళు తెలుసు ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చేది?
ఓకే. ఇలా రెడ్డి వర్సెస్ బీసీ లేకున్నా కానీ దాన్ని ఒకటి ఉంది అని కొన్ని ఛానల్స్ ప్రచారం చేయడం వల్ల ఇప్పుడైతే ఒకటి క్రియేట్ అయితే అయ్యింది, అవుతుంది. ప్రచారం అయితే అవుతుంది. అవుతుంది కానీ అది గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ లేదు. ఎందుకు లేదంటే పొద్దున్న లేస్తే ఒకరికొకరు అవసరం. ఇప్పుడు చట్టాలు ఎంతవరకు ఉంటాయో, ఇది ఇప్పుడు రాజకీయంగా ఎంతమందికి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలలో ఎంతమందికి అవకాశాలు వస్తాయి మనకున్న జనాభా ప్రకారము. కానీ ఒకసారి ఒక 5% అనుకుందాం రాజకీయంగా కానీ ఉద్యోగాలు కానీ. రిమైనింగ్ 95% ఎవరితోనే పొద్దున్న లేసి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి కదా. ఒకే నా కులంతోటే నేను వ్యాపారం చేసుకుంటా అంటే కుదరదు కదా. నిజానికి ఊర్లలో ఇప్పుడు మామూలుగా మనం ఊర్లలో చూస్తే అందరూ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ అంతా నా బాబాయ్ అని పిలుచుకుంటారు, మామ అని పిలుచుకుంటారు, అంతా ఉంది. కానీ ఇక్కడ ఒక గ్యాప్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అది ఇప్పుడు అన్ని కుల సంఘాల మీద ఉన్న బాధ్యత అది. ఇప్పుడు చట్టాలు అనేది కొంత మేరకే, కానీ బ్రతుకు అనేది అందరికి సంబంధించింది కదా. ఇలా నేనే ఉన్నా అనుకో, ప్రస్తుతం నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారు కదా. నేను అన్ని చదువుకుంటూ వచ్చినప్పుడు అన్ని కులాల్లో ఉంటాను, పిలుచుకుంటాం మామ అని పిలుస్తాం, ఏరా బాబాయ్ అంటాం, ఇట్లాంటి వరుసలు పెట్టుకొని పిలుచుకుంటుంటాం కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి, ఉద్యోగమైన రాజకీయమైన కొంత పర్సంటేజే, అంత కాదు. రిమైనింగ్ అంతా వాళ్ళు డే టు డే లైఫ్ సస్టైన్ అవ్వాలంటే వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి కదా. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం మొత్తం సిస్టాన్నే ఖరాబ్ చేస్తామన్నది కూడా కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు రెడ్డి సంఘాల మీద బాధ్యత ఉంది, బీసీ సంఘాల మీద బాధ్యత ఉంది. ఇది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకెళ్ళాలి. కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా అనడం కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. అంటే ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం మనం, తీన్మార్ మల్లన్న బీసీ అని ఒక పార్టీ పెట్టిరు, బీసీలకు అన్యాయం జరగనివా అని. సరే, ఆయన రాజకీయంగా ప్రయోజనాలకు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన అయితే ఒక వాదం అయితే ఎత్తుకున్నాడు. ఈ రోజు మనం చూసినాం కొండా సురేఖ ఇష్యూలో కూడా బీసీ వాదం తెరపైకి వచ్చింది. రెడ్డి మంత్రులు కలిసి బీసీ మంత్రిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ పోయినా ఇంతకుముందు హిందూ ముస్లిం అనేది ఒకటి కనిపిస్తుంది. ఏమన్నా అంటే మైనార్టీలను కాబట్టి మమ్మల్ని అనగదొక్కుతున్నారు అనేది. ఇప్పుడు అది పక్కకు పోయి ఇప్పుడు బీసీలు కాబట్టి అనగదొక్కుతున్నారు అనేటువంటి ప్రచారం అయితే బలంగా వస్తున్నటువంటి నేపథ్యంగా. పచ్చగా పొలం ఏడుంటే ఆడికే అన్నట్టు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఉంటే దాన్ని అన్వయించుకోవడానికి సమాజం ఇప్పుడు పల్లపు ఎటుంటే అటు నీరు పోతుంది అన్నట్టు, ఏది ట్రెండ్లో ఉంటే దాన్ని ఫాలో అవ్వాలనే ఒక మైండ్ సెట్ ట్రెండ్ మనకు వచ్చేసింది ఇప్పుడు. ఇప్పుడు దాన్ని ఇంకా అది కూడా అక్కడ కూడా వాడుకుంటా అంటే అది ప్రభుత్వానికి సంబంధించింది విషయాలు. దాన్ని అక్కడ వాడుకుంటే దానికి మనం ఎవరేమేం చెప్తాం ఇంకా. ఓకే, చివరిగా ఇక మీరు ఏం చెప్తారు అంటే బీసీ రిజర్వేషన్ల ఇష్యూలో మీరు చెప్పినట్టు బీసీ సంఘాలకు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు, ప్రభుత్వానికి మీరు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఒకటే అండి, చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఇవ్వండి. ఇప్పుడు పోవద్దు అనడానికి ఎవరికి హక్కు లేదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ విషయంలో పోయిన వాళ్ళు పోయిర్రు. రేపు ఇంకొకటండి, మాధవరెడ్డి గారి కంటే ముందు ఒక పిటిషన్ పడ్డది ఆల్రెడీ. అందరికంటే ఫస్ట్ పిటిషన్ మాధవరెడ్డి గారిది కాదు, ఒక బీసీ అతనే వేసాడు, వెంకటేశన్ అని. అసలు అదేంటంటే అది తను డ్రాప్ బాక్స్లో వేసిపోయాడు. మాధవరెడ్డి గారు డైరెక్ట్ సబ్మిట్ చేశాడు. డ్రాప్ బాక్స్ అనేది తర్వాత చూసడం వల్ల అది సెకండ్ అయిపోయింది. సో కొంత ఎలివేట్ అయిపోయాడు. అట్లా ఆ విధంగా అది చేయడం వల్ల ఇదైంది, కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. రెండోది ఏంటంటే, ఎవరైనా బీసీ సంఘాలు మీరైనా సరే, సంఘాలైనా సరే, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. సామాన్య జనాల మీద ఒత్తిడి చేస్తే ఏమొస్తుంది, కొన్ని సంఘాల మీద ఒత్తిడి చేస్తే ఏమొస్తుంది. రెండోది, 70 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రులు వీరే అని అన్నారు. ఇలా ఎక్కడో ఒక డిస్టిక్లో, ఒక ఊర్లో ఒక రెడ్డినో లేకుంటే వేలమనో బ్రాహ్మణో అతని హక్కు ఎంతవరకు ఉంటుంది, హక్కు ఓటేసేంతవరకు. అతను పోయి అయితే ముఖ్యమంత్రిని చేసే అధికారం అయితే అతనికి లేదు కదా. ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఎమ్మెల్యేలు అంటే ఏంది, మళ్ళీ అందరూ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే కదా, అన్ని కులపు వాళ్ళు ఉంటారు కదా అందులో. ఆ కులపులు మద్దతు ఇస్తేనే ఒక ముఖ్యమంత్రిని ప్రపోజ్ చేస్తే ఆ మంత్రి ఇతను ఓకేనా కాదా అని చెప్తారు. అందుకని సామాన్య వ్యక్తికి ఏం సంబంధం? నేను అదే అంటున్నాను, మీ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయండి. మీరు లీగల్ అడ్వైస్ తీసుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తూ కోర్టులో కేసులు వేస్తూ అట్లా ఆ విధంగా వెళ్తే మీకు దారి దొరుకుతుంది. కానీ సామాన్య జనం ఇప్పుడు కొంతమంది మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. అందరినీ ఆపాదించడం, కులం మొత్తానికి ఆపాదించడం పద్ధతి కాదు అని అంటున్నాను. ఓకే, అది దయాకర్ రెడ్డి గారు చెప్తున్నది. మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఇచ్చేటువంటి బీసీ రిజర్వేషన్లు మేము వ్యతిరేకం కాదు. కానీ ఇట్లా ఎలాంటి
కరెక్ట్ ప్రాసెస్ లేకుండా మధ్యలో ఇచ్చినటువంటి అంటే ఇవి ఈ బీసీ కులగన్న కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ చేయకుండా ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మేము వెళ్ళకుండా ఎవరో వెళ్ళి ఖచ్చితంగా సుప్రీంకోర్టు హైకోర్టు తలుపు తట్టేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ఊర్లలో ఈ గ్యాప్ పెంచేటువంటి పనులు ఎవరైతే చేస్తున్నారో అవి సఫలం కావు. ఖచ్చితంగా బీసీలు ఓసీలు అందరూ కలిసే ఉన్నారు. ఇవన్నీ తాత్కాలికమే అని చెప్తున్నారు. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ చట్టబద్ధంగా ఇవ్వాలని అంటున్నారు దయాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ దయాకర్ రెడ్డి గారు. నమస్తే, థ్యాంక్ యూ అండి.